గద్దెనెక్కడం కోసం గడ్డి తినే నాయకుడు చంద్రబాబు అని దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. 32వ వార్డు వైసీపీ అధ్యక్షుడు మూలే రామిరెడ్డి ఆధ్వర్యంలో రెండవ రోజు ప్రచారం ఉత్సాహంగా సాగింది. వారితో పాటు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ జాన్ వెస్లీ, ఢిల్లీ కార్పొరేషన్ చైర్మన్ వడాది మధుసూదన్ తదితరులు ఎండని సైతం లెక్క చేయకుండా స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. మహిళలు జగన్మోహన్ రెడ్డిని, వాసుపల్లి గణేష్ కుమార్ ని చూసుకుంటున్నామని, తమకు పథకాలతో పాటు సొంత నిధులతో సహాయం చేసే వాసుపల్లికి తమ ఓటుతో గెలిపించుకుంటామని తెలిపారు. వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబుతో పాటు ఓటమి ముందే ఒప్పుకొని 20క పరిమితమయ్యే జనసేన హామీలు తొంగలు తొక్కిన బీజేపీతో జతకట్టిన కూటమికి ఓటమి తప్పదన్నారు. ప్రతి ఒక్కరు జేజేలు హారతలు పలుకుతూ బాబు నీవు చేసిన సేవలు మాకు ఈరోజు అందాయి. అదేవిధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నవరత్న రూపంలో సేవలు అందిస్తున్నారో అదేవిధంగా మీరు కూడా మీ సొంత అవసరం ఉన్నా సరే మీరు మాకు అందిస్తున్న సేవలు అమోఘం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ నియోజకవర్గంలో మరలా మూడోసారి అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీలో కూర్చొని ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఈ దక్షిణ అందరికీ తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆపుతారా? మోడీ ఆపుతామన్నారా? అందుకే చంద్రబాబు నాయుడు ఏమో పొత్తులో కలిశాడా, అందుకే పవన్ కళ్యాణ్ ఏమో పొత్తులో కలిశాడా? వాటు వైఎస్ఆర్సీపీ వాటు మంచి మెజార్టీ తీసుకుని వస్తాను. మాకుండే వెపన్స్ అన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు మోడీ గారేమో వరుసగా పోటీ చేసి ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు మీకు తెలుసు 23 సీట్లకే పరిమితమైన చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఓటమి అంగీకరించి పవన్ కళ్యాణ్తోనేమో పొత్తు పెట్టుకొని ఇంకా ఇద్దరు కూడా ఓటమి అంగీకరించి మోడీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. 175 నియోజకవర్గాల్లో 175 మేము గెలుచుకుంటాము. దక్షిణ నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తాము. మా సీనియర్ నాయకులందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు. జాన్ వెస్లీ సార్, శ్రీవాత్సవ్, అలాగే కోలా గురు. ఒక స్టెబిలిటీ లేదు, ఇంటిగ్రిటీ లేదు, ఫాల్స్ ప్రామిసెస్. గద్దెనెక్కడం కోసం ఏదైనా సరే గడ్డి తింటారు. అలాంటి గడ్డి తినే నాయకుల్లో చంద్రబాబు నాయుడు వరుసలో ఉంటాడు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసే సత్తా లేని